అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్. ఈరోజు మనం చేపల ఫ్రై సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందుగా చేప ముక్కలను ఈ విధంగా కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 2 స్పూన్ల కారం, నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్. అంటే మీరు చేప ముక్కల్ని తీసుకునే విధానాన్ని బట్టి సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ చిటికెడు పసుపు, తర్వాత 1 స్పూన్ ఫిష్ మసాలా, 1/2 స్పూన్ ధనియా పౌడర్. సో నెక్స్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక ఇవన్నీ ముక్కలకు పట్టేలా కలుపుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫిష్ ఫ్రై త్వరగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పున్న నాన్ స్టిక్ పెట్టుకోండి. మనకు నాన్ స్టిక్ వేడయ్యాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మాత్రం ఎక్కువగా తీసుకోండి, ఎందుకంటే మనకు ఫ్రై కోసం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి. ఫ్రై కోసం ఆయిల్ ఒక 3-4 స్పూన్స్ వరకు తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు మనకు ఆయిల్ వేడైంది. మనం అన్నీ కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకుందాం. చేప ముక్కలు వేసుకున్నాక మంట మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మనం రెండో వైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా అన్ని తిప్పి కాల్చుకోండి. ఈ విధంగా రెండో వైపుకి తిప్పుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. చేప ముక్కలు ఇలా మంచిగా పూర్తిగా ఫ్రై అయ్యాక మనం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. చేపల ఫ్రై రెడీ. మిగతా ముక్కలు కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకుందాం ముక్కలను. చేపల ఫ్రై రెడీ. ఈ ఫుల్ వీడియో మీరు చూసి ఈ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సపోర్ట్ చేస్తూ యశస్వి వ్లాగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.